ఉచిత బస్సు ప్రయాణంలో గుర్తింపు కార్డు సమస్య అనేది ఒకటి తాజాగా వచ్చి పడింది. ఎందుకంటే ఒక పథకం అమలైన తర్వాత రకరకాల లోపాలైతే బయటకు వస్తూ ఉంటాయి. ముందు అనుకున్న దానికి తర్వాత ప్రాక్టికల్గా అది అమలైన తర్వాత చాలా లోపాలే కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా గుర్తింపు కార్డుకు సమస్య. వాస్తవానికి ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే మహిళ దగ్గర ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, లేదంటే రేషన్ కార్డు కానీ, ఇది లేదు ఒక డ్రైవింగ్ లైసెన్స్, లేదు పాస్పోర్ట్. ఎందుకంటే పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరు సాధారణంగా బస్సులు ఎక్కరనుకోండి, ఒకవేళ ఉన్నవాళ్ళు ఇవి ఖచ్చితంగా చూపిస్తారు. దాని ఆధారంగా అయితే ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇవన్నీ ఒరిజినల్లే చూపించమంటున్నారట. అంతే తప్ప జిరాక్స్లు, పేపర్లు, లేదంటే ఫోన్లో ఫోటోలు అయితే అలౌ చేయట్లేదట. ఒరిజినల్ ఆధారు, ఒరిజినల్ ఇది రేషన్ కార్డు, అలాగే ప్రతిదీ కూడా ఒరిజినల్ ఓటర్ ఐడి ఏదైనా ఒరిజినల్ చూపిస్తేనే అలౌ చేస్తున్నారట. బేబీ త్వరలో దీనికి ఏమన్నా కాస్తంత ఉపశమనం కలిగించాలి అంటే అది జిరాక్స్లు కూడా అలౌ చేయాలి. అలాగే డిజిటల్ కాపీ అంటే మన ఫోన్లోనో స్మార్ట్ ఫోన్లో చూపిస్తే అలౌ చేసేలా కూడా ఆలోచిస్తున్నారట. అది త్వరలో మేబీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం, అసలు ఉచిత ప్రయాణానికి అలౌ చేయని కార్డు ఒకటి ఉంది. అది ఏంటంటే పాన్ కార్డు. చాలామంది పాన్ కార్డు చూపిస్తున్నారట. ఎందుకంటే పాన్ కార్డు మీద కూడా ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కానీ దాన్ని అలౌ చేయనంటుంది ఆర్టీసీ. కారణం ఏంటి అంటే దాని మీద అడ్రస్ ఉండదు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన వ్యక్తితో, పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తితో తీసుకొచ్చి కార్డు చూపించినా, పాన్ కార్డు చూపించినా వాళ్ళ మీద పేరా, మహిళ అనేది ఉంటుంది, కరెక్టే. కానీ దాన్ని అలౌ చేయట్లేదు. ఎందుకంటే అడ్రస్ ఉండదు. ఐడెంటిటీలో అడ్రస్ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ కాదనేది ఎలా అవుతుంది? అయితే అది కొన్ని చోట్ల ఇబ్బంది అవుతుంది. చాలామంది పాన్ కార్డు కూడా దీన్ని కూడా అలౌ చేయాలని అంటున్నారు. కాకపోతే దాన్ని అలౌ చేసే ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఆర్టీసీ కూడా అలౌ చేయదు. అది చెయ్యాలి అంటే మళ్ళీ పాన్ కార్డు మీద అడ్రస్ అనేది రావాలి. ఇప్పుడు పాన్ కార్డు మీద ఎక్కడ అడ్రస్ ఉండదు. ఆధార్ మీద ఉంటుంది, ఓటర్ ఐడి మీద ఉంటుంది, అలాగే రేషన్ కార్డు మీద ఉంటుంది, పాస్పోర్ట్ మీద, డ్రైవింగ్ లైసెన్స్ మీద, వీటన్ని డ్రైవింగ్ లైసెన్స్ కూడా అలౌ చేస్తున్నారు. వీటన్నిటి మీద ఉంటుంది. కానీ దీని మీద అయితే ఉండదు. ఫోటో ఉండాలి, అలాగే మన చిరునామా కూడా పూర్తిగా ఉండాలి. ఈ రెండు ఉన్న ప్రభుత్వ గుర్తింపు కార్డులకు మాత్రమే అక్కడ అలౌ చేస్తున్నారు. లేదు అంటే అలౌ చేయట్లేదు. ఇక్కడ పాన్ కార్డు అయితే మాత్రం సమస్య వస్తుంది. అయితే ఆర్టీసీ మాత్రం ఇందుకు నో చెప్పింది. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేయాలి అనుకున్న మహిళలు అయితే పాన్ కార్డుని అయితే ప్రూఫ్గా చూపించకూడదు. ఇక ఒరిజినల్సే చూపిస్తున్నారు, ఒరిజినల్స్ అలౌ చేస్తున్నారని రేపొద్దున్న భవిష్యత్తులో ఆ నిర్ణయం కూడా మార్చే అవకాశం ఉంటుంది. జెరాక్స్ కాపీలు చూపించినా, స్మార్ట్ కాపీ చూపించినా అలౌ చేసే ఆలోచన త్వరలో, ఆ నిర్ణయం త్వరలో తీసుకునే అవకాశం అయితే ఉంది.